ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మాజీ నేతలను పిలిచి ఉద్యోగుల్లో విభజన తేవడానికి కేటీఆర్ హరీష్ రావు కుట్ర పన్నుతున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు బదిలీలు చేసినట్లు వివరించారు. ఉద్యోగుల సమస్యలపై ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశామన్నారు. ఉద్యోగ సంఘాలు 57 సమస్యలను ప్రస్తావిస్తే 45కు పైగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో డీఏ బకాయిలు, పీఆర్సీ, ప్రమోషన్లు ఇవ్వనప్పుడు మాజీ ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు మాట్లాడలేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు గుర్తుకొచ్చినట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొట్టడం కోసం చేసే ఒక ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగ మాజీ సంఘ నాయకులను పిలిచి ఈ ఉద్యోగ సోదర సోదరిమణుల మధ్యలో విభజన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమ్మె జరిగినప్పుడు కేసీఆర్ గారు ఎలా వివరించిండో ఒకసారి మర్చిపోయారని అడుగుతున్నా. 40 మంది వరకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని ఆనాడు ఎందుకు వీళ్ళు నోరు మెదపలేరని చెప్పని పాత ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఈరోజు మేము ప్రభుత్వ పక్షాన్ని అడుగుతా ఉన్నాం.